దావీదు భక్తుడి యొక్క జీవితంలో ఆయన నేర్చుకుందంటే దేవుని చిత్తమును అడిగి చేయటం. అదే సీక్రెట్. ఇప్పుడు దేవుని చిత్తమును అడగల ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని చిత్తం ఎలలా ఈ ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు. కాబట్టే తన జీవితంలో నష్టం జరిగింది. కాబట్టే తన యొక్క జీవితంలో ఎంతో అవమానం పొందాల్సి వచ్చింది. తను తన భార్యలు పిల్లలందరినీ కూడా పోగొట్టుకొని తిరిగి మరలా యుద్ధం చేసి సంపాదించుకోవాల్సి వచ్చింది. అవమానము, నింద, ఓటమి, శ్రమ, దుఃఖము. తనతో ఉన్నటువంటి 600 మంది దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారట. వాయ్? ఎందుకు ఈ సిచ్యువేషన్స్ అన్ని? తన జీవితంలో ఒక ప్రాథమికమైనటువంటి సత్యాన్ని మర్చిపోయాడు. ఎంక్వైరింగ్. మరలా బుద్ధి తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభు ఆయనకి జయమునిచ్చాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడా అంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా